సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొత్తగా ఒక గర్జన వినిపిస్తోంది. అది రౌడీ శబ్దం కాదు, ఒక యువ ఆటగాడి బ్యాట్స్ శబ్దం. ఆ పేరు అంకిత్ వర్మ. సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ వేసుకుని మైదానంలోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు మొదటి మ్యాచ్ నుంచి తన ప్రెజెన్స్ ఏంటో చూపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను టార్గెట్ చేస్తూ 18 బంతుల్లో 43 పరుగులు కొట్టినప్పుడు అది కేవలం ఒక ఇన్నింగ్స్, ఒక హెచ్చరికల నేను వచ్చేసా ఊపిరి పీల్చుకో అన్నట్టుంది. కానీ ప్రతి సక్సెస్ వెనక ఒక భారమైన కథ కూడా ఉంటుంది. అనికేత్ కథ మాత్రం కాస్త గుండెని తడిపేలా ఉంటుంది. 2002లో పుట్టిన ఇతనికి చిన్నప్పుడే జీవితంపై గట్టిగా దెబ్బ పడింది. 3 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆ తర్వాత తన తండ్రి ఇంకో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. అర్థం చేసుకునే వయసు కూడా రాకముందే లోటు అనే పదం అతడి జీవితంలోకి వచ్చేసింది. తండ్రి కూడా దూరం అయ్యాక అమ్మమ్మ ఒడిలో పెరిగిన ఈ చిన్నోడికి ప్రపంచం అంటే ఒక చిన్న ఇల్లు, ఒక పెద్ద కలల క్రికెట్ ఉండిపోయింది. డబ్బు లేదు, సౌకర్యాలు లేవు, కానీ అతడి చేతిలో ఒక బ్యాట్ మాత్రం ఉంది. అదే అతడి ఆశ, అదే అతడి ఆయుధం. ఇక్కడే అతడి జీవితంలో ఒక వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అతడే తన మామయ్య. మామయ్య అతడికి బ్యాక్ బోన్ లా నిలిచాడు. అనికేత్లోని స్పార్క్ ను ముందుగానే గుర్తించి నువ్వు చేయగలవు అని నమ్మకం ఇవ్వాడు. చాలా మంది దగ్గర టాలెంట్ ఉంటుంది, కానీ నమ్మకం ఇవ్వడానికి ఒక మనిషి అవసరం. అనికేత్కి ఆ మనిషి అతడి మామయ్య అయ్యాడు. అదే నమ్మకం అతన్ని మైదానానికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి కథ మలుపు తిరిగిపోయింది. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో భోపాల్ లెపార్డ్స్ తరపున బ్యాటింగ్ కు వచ్చిన అనికేత్ ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. 30 బంతుల్లో సెంచరీ అంటే అది సాధారణ విషయం కాదు. అది ఒక ప్రకటన లాగా ఇదే నా స్టైల్ అని ప్రపంచానికి చెప్పినట్టుంది. బౌలర్లు లైన్ లెంగ్త్ మార్చినా అతడి బ్యాట్ మాత్రం మారలేదు. ఆ రోజు నుంచి అతడు కేవలం ఒక ప్లేయర్ కాదు, ఒక పవర్ హిట్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత అండర్-23 మ్యాచ్ లో మరోసారి తన క్లాస్ చూపించాడు. 75 బంతుల్లో 101 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచినప్పుడు ఈ కుర్రాడిని మిస్ అయితే పొరపాటు అవుతుందని సెలెక్టర్లు భావించారు. అదే జరిగింది. 2025 ఐపీఎల్ వేలంలో ఎస్ఆర్హెచ్ అతన్ని 30 లక్షలకు కొనుగోలు చేసింది. చాలా మందికి అది చిన్న మొత్తం కావచ్చు, కానీ అనికేత్ కు అది జీవిత విలువ. ప్రాక్టీస్ సెషన్ లో అతడి ఫిట్టింగ్ చూసిన కోచ్ డానియల్ విక్టోరీ ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు, ఈ కుర్రాడిలో ఫైర్ ఉంది అని. అందుకే ఎలాంటి వెనుకంజ లేకుండా ప్లేయింగ్ 11 లో అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇవ్వడం ఒకటి, దాన్ని ప్రూవ్ చేయడం మరొకటి. అనికేత్ మాత్రం రెండోది ఎంచుకున్నాడు. ఇప్పుడు మైదానంలో అతడు బ్యాట్ పట్టుకుంటే బౌలర్లకు ఒక చిన్న టెన్షన్ మొదలవుతుంది. క్రౌడ్ కి మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి సిక్సర్ వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒత్తిడి ఎంత ఉన్నా అతడి కళ్లలో భయం కనిపించదు. అదే కాన్ఫిడెన్స్, అదే హంగర్. చివరి ఓవర్లలో మ్యాచ్ ని తిప్పే ఆ నమ్మకం ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు పెద్ద బలంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొత్తగా ఒక గర్జన వినిపిస్తోంది. అది రౌడీ శబ్దం కాదు, ఒక యువ ఆటగాడి బ్యాట్స్ శబ్దం. ఆ పేరు అంకిత్ వర్మ. సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ వేసుకుని మైదానంలోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు మొదటి మ్యాచ్ నుంచి తన ప్రెజెన్స్ ఏంటో చూపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను టార్గెట్ చేస్తూ 18 బంతుల్లో 43 పరుగులు కొట్టినప్పుడు అది కేవలం ఒక ఇన్నింగ్స్, ఒక హెచ్చరికల నేను వచ్చేసా ఊపిరి పీల్చుకో అన్నట్టుంది. కానీ ప్రతి సక్సెస్ వెనక ఒక భారమైన కథ కూడా ఉంటుంది. అనికేత్ కథ మాత్రం కాస్త గుండెని తడిపేలా ఉంటుంది. 2002లో పుట్టిన ఇతనికి చిన్నప్పుడే జీవితంపై గట్టిగా దెబ్బ పడింది. 3 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆ తర్వాత తన తండ్రి ఇంకో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. అర్థం చేసుకునే వయసు కూడా రాకముందే లోటు అనే పదం అతడి జీవితంలోకి వచ్చేసింది. తండ్రి కూడా దూరం అయ్యాక అమ్మమ్మ ఒడిలో పెరిగిన ఈ చిన్నోడికి ప్రపంచం అంటే ఒక చిన్న ఇల్లు, ఒక పెద్ద కలల క్రికెట్ ఉండిపోయింది. డబ్బు లేదు, సౌకర్యాలు లేవు, కానీ అతడి చేతిలో ఒక బ్యాట్ మాత్రం ఉంది. అదే అతడి ఆశ, అదే అతడి ఆయుధం. ఇక్కడే అతడి జీవితంలో ఒక వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అతడే తన మామయ్య. మామయ్య అతడికి బ్యాక్ బోన్ లా నిలిచాడు. అనికేత్లోని స్పార్క్ ను ముందుగానే గుర్తించి నువ్వు చేయగలవు అని నమ్మకం ఇవ్వాడు. చాలా మంది దగ్గర టాలెంట్ ఉంటుంది, కానీ నమ్మకం ఇవ్వడానికి ఒక మనిషి అవసరం. అనికేత్కి ఆ మనిషి అతడి మామయ్య అయ్యాడు. అదే నమ్మకం అతన్ని మైదానానికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి కథ మలుపు తిరిగిపోయింది. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో భోపాల్ లెపార్డ్స్ తరపున బ్యాటింగ్ కు వచ్చిన అనికేత్ ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. 30 బంతుల్లో సెంచరీ అంటే అది సాధారణ విషయం కాదు. అది ఒక ప్రకటన లాగా ఇదే నా స్టైల్ అని ప్రపంచానికి చెప్పినట్టుంది. బౌలర్లు లైన్ లెంగ్త్ మార్చినా అతడి బ్యాట్ మాత్రం మారలేదు.
ఆ రోజు నుంచి అతడు కేవలం ఒక ప్లేయర్ కాదు, ఒక పవర్ హిట్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత అండర్ 23 మ్యాచ్ లో మరోసారి తన క్లాస్ చూపించాడు. 75 బంతుల్లో 101 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచినప్పుడు ఈ కుర్రాడిని మిస్ అయితే పొరపాటు అవుతుందని సెలెక్టర్లు భావించారు. అదే జరిగింది. 2025 ఐపీఎల్ వేలంలో ఎస్ఆర్హెచ్ అతన్ని 30 లక్షలకు కొనుగోలు చేసింది. చాలా మందికి అది చిన్న మొత్తం కావచ్చు, కానీ అనికేత్ కు అది జీవిత విలువ. ప్రాక్టీస్ సెషన్ లో అతడి హిట్టింగ్ చూసిన కోచ్ డానియల్ విటోరీ ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు, ఈ కుర్రాడిలో ఫైర్ ఉంది అని. అందుకే ఎలాంటి వెనుకంజ లేకుండా ప్లేయింగ్ 11 లో అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇవ్వడం ఒకటి, దాన్ని ప్రూవ్ చేయడం మరొకటి. అనికేత్ మాత్రం రెండోది ఎంచుకున్నాడు. ఇప్పుడు మైదానంలో అతడు బ్యాట్ పట్టుకుంటే బౌలర్లకు ఒక చిన్న టెన్షన్ మొదలవుతుంది. క్రౌడ్ కి మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి సిక్సర్ వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒత్తిడి ఎంత ఉన్నా అతడి కళ్లలో భయం కనిపించదు. అదే కాన్ఫిడెన్స్, అదే హంగర్. చివరి ఓవర్లలో మ్యాచ్ ని తిప్పే ఆ నమ్మకం ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు పెద్ద బలంగా మారింది.